मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ట్రైన్కి కావాలి పట్టాలు, మనకి చుట్టాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అరే బాబు, ఎవరు నువ్వు? ఈ వీధిలో డాక్టర్ బాల ఉన్నారు, తెలుసు కదా. ఈ ప్రపంచంలో మాకు తెలియకుండా ఏదీ లేదు, తెలుసుకోకుండా ఏదీ రాదు, అర్థమైందా? ప్రెస్ లో కూడా టెస్ట్ చేయడానికి వస్తున్నారు. అరే బాబు, మేము బాగానే ఉన్నాం. మేమేమి అడవి మనుషులం కాదు, దొంగలం కాదు, పచ్చళ్ళమ్మే వాళ్ళము కాదు. మరి మాకెందుకు టెస్టులు? అయితే ఏమైంది చిన్న తమ్ముడు? మరప్పుడు ఏమీ కాలేదు, మనం బాగానే ఉన్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. మంచిదే, కానీ కాట్కట్ మేడం నీకు అపాయింట్మెంట్ తీసుకున్నారు, అందువల్ల నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఆల్ ది బెస్ట్. అరే, దున్నడానికి కావాలి ట్రాక్టర్, వచ్చేస్తున్నాడు ఇంజెక్షన్ చేయడానికి డాక్టర్. ఏంటి అర్థమైందా? ఓహో, పదండి పిల్లలు, మనందరం అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్దాం. ఇప్పుడు అంటారు మనతో పార్క్, తరువాత ఇస్తారు ఇంజెక్షన్స్ పార్క్. పార్క్ కి వెళ్ళి పీచు మిఠాయి తిందాము. మేడం ఖచ్చితంగా హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. మేడం, మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా? లేదు, ఈ రోజు హాలిడే, మనం వెళ్దాం, సంబరంగా ఎంజాయ్ చేద్దాం. టైం ఎక్కడుంది మేడం? ఇల్లంతా శుభ్రం చెయ్యాలి. అవును, టైము సూది లాంటిది, ఇచ్చినప్పుడు వాడుకోవాలి కానీ ఆడుకోకూడదు, అర్థమైందా? ఓహో, ఇక చెప్పింది చాలు కానీ ఇక పదండి. మేడం, ఇల్లు వదిలి వెళ్ళాలంటారా? మనం లాక్ చేస్తాం కదా, మనం అమ్యూజ్మెంట్ పార్క్ కు వెళ్ళి జాలీగా లంచ్ కూడా చేద్దాం. త్వరగా రండి, త్వరగా. హనీ, ఎందుకు వెనకాల సీట్లోనే కూర్చున్నావు? వచ్చి ముందు కూర్చో, నీకు ఇష్టం కదా, వచ్చి కూర్చో. వద్దు వద్దు మేడం, ముందు కూర్చుంటే 3Dలో ఇంజెక్షన్ గుచ్చుకున్నట్టు ఉంటుంది. అంటే ఏంటి? పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడు మేడం, వీడి మాటలు పట్టించుకోకండి. నువ్వు ఇంటెలిజెంట్ వే కదా, అయితే నువ్వు వెళ్ళి ముందు కూర్చో. నేను చెప్పేది విను, బల్బు కనిపెట్టింది ఎడిసన్, మన బ్యాచ్ లో ముందు పడేది నీకే మెడిసిన్, అర్థమైందా? ఇంజెక్షన్ రెడీ సార్. బన్నీ, ఇక్కడ చూడు, బయట తిరగడం వల్ల నీ బ్రెయిన్ ట్యాన్ అయ్యి స్కాన్ లో రాలేదు. ఆ బ్రెయిన్ కి సన్ స్క్రీన్ రాసి నేను వైట్ చేస్తా. నందు, నువ్వు లోపలికి వెళ్ళి చూడు, అసలు బ్రెయిన్ ఉందా లేదా ట్రైన్ ఎక్కేసిందా అని. అర్థమైందా? ఆ చెవులతో బయటకు వస్తే ఎలా ఉంటుందో. హలో బన్నీ, హలో బన్నీ. ఓఎంజీ, నువ్వు చూడటానికి ఏలియన్ లా ఉన్నావు. మనం ఎలా డిన్నర్ కి వెళ్తాము? కిటీ, కిటీ ప్లీజ్. చిరుకా, నువ్వు నోరు మూయి. నేను నీ ప్రాబ్లం ఏంటో చెప్పానంటే అప్పుడు నీ ముక్కు కోసేస్తారు. ఇంజెక్షన్ తయారైందే. కోసేస్తారు నీ ముక్కు, లేదు నీకు అడిగే హక్కు. చల్ల చల్లగా తినాలనుకుంటే నీ ముక్కు ముక్కలవుతుంది. ఓహో జోర్దార్,
నీకు జలుబు చేసిందా? అవును మేడం, అవును. 3 రోజుల నుండి 300 సార్లు తుమ్మాడు. ఓహో, అర్థమైందా? అర్థమైందా నీ ప్రాబ్లం? ఇప్పుడు నువ్వు తుమ్మావు కాబట్టి నీ నోస్ని నైస్ గా క్లీన్ చేస్తారు. ఇంజెక్షన్ రెడీ అయిపోయింది. వద్దు 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 ప్లీజ్. ట్రీట్మెంట్ అంటే ఆయింట్మెంట్ రాసి పంపించేస్తాను అనుకున్నావా? ఏం చేస్తావు అంటే లీన్ చేసేస్తా. బాస్కెట్ బాల్ లో ఉండేవాడు ఇప్పుడు గోల్ఫ్ బాల్ లా అయిపోయాడు. ఇలా చూడు, డాక్టర్ నువ్వా నేనా? ట్రీట్మెంట్ నేను చేస్తాను, నువ్వు బోర ఊదుకొని కూర్చో. అర్థమైందా? చూడు ఎలా నయం చేశాను. నీకో విషయం తెలుసా? ఇక నుండి నువ్వు వాసన్ని కూడా పసిగట్టలేవు. నాకు వాసన రావడం లేదు. పువ్వుకు ఉంటుంది సువాసన, నీ ముక్కుకి తెలియడం లేదు వాసన. ఏంటి అర్థమైందా? బన్నీ, దీని అంతటికి కారణం నువ్వే. ఓయ్మా నొప్పి. హనీ, నీ కడుపులో నొప్పిగా ఉందా? లేదు లేదు, నో పెయిన్ నో గెయిన్. అని మేడంకి చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? 3 రోజుల నుంచి నువ్వు అసలు ఏమీ తినలేదు కదా. ఓ హనీ, నువ్వు ఆకలితో కేకలు వెయ్యకపోయినా మాకు వినిపించింది. అని నీ ఒంట్లో పెయిన్ రైస్ అవుతే నీకు నీరసం వస్తుంది. ఇదంతా గ్యాస్ ప్రాబ్లము. ఫ్రీ అయిపోయింది. ఇప్పుడంతా ఓకే మేడం. అర్థమైందా? ఆ సౌండ్ కి అర్థం ఏమిటో నేను చెబుతాను. నిన్ను తీసుకువెళ్లి రోకలి బండలో వేసి కొడతారు. డాక్టర్ బాలు ఆ రోకలితో సిద్ధంగా ఉంటారు. అర్థమైందా? ఇంజెక్షన్ తయారైంది. ఇలా చూడు, నోరు తెరు. ఇది నోరు కాదు, చెత్త కుప్ప. నీ బాడీ కంటే మున్సిపాలిటీ చెత్త కుప్పే ఎంతో బాగుంటుంది. అందుకే ఈ గ్యాస్ట్రిక్ నీక్. నందు ఒకసారి ఇలా చూడు. ఇదేంటి? ఫినాయిల్ నోట్లో పోసారేంటి? ఇది చేదుగా ఉంది. ఇలా చూడు, ఇది ఫినాయిల్ కాదు, నీ కడుపులో గ్యాస్ ని తీసే గ్యాస్ట్రిక్ సోడా. దీంతో క్లీన్ చేస్తే ఇక నీకు గ్యాస్ లీకేజ్ అనేది ఉండదు. బన్నీ, నువ్వు నా చిన్న తమ్ముడివి కాదు, నువ్వు ఒక పెద్ద దయ్యానివి. దెయ్యం పెద్దదా చిన్నదా అని ఉండదు. దయ్యం ఎప్పుడు దయ్యమే అవుతుంది. అర్థమైందా? చూడండి పిల్లలు, మనం డాక్టర్ బాలు గారిని 2 నిమిషాల్లో కలిసొద్దాం. ఓకేనా? పదండి పిల్లలు, పదండి. వెల్కమ్. మీరు తీసుకొచ్చారు పెట్స్ ని, వాటి కోసం వాయిస్తాను ట్రంపెట్స్ ని. అరే బాబు, ఇదేమీ సరదా కాదు, మన నడువుని వాయించేస్తాడు. బన్నీ, తన డోర్ ఎందుకు మూసేస్తున్నాడు? లిసన్, తను నీకు వేస్తాడు మెడిసిన్. అర్థమైందా?
మేడం మేం బాగానే ఉన్నాం, మాకు చెకప్ చేయకండి ప్లీజ్. ఓహో జోర్దార్ 2 నిమిషాలేలే అయిపోతుందిలే. ఓకే మేడం నేను ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నాను. ఇలా చూడు, బాడీలో చిన్న కండుంటే బలం ఉన్నట్టు కాదు. మన బాడీ హిమాలయ పర్వతంలా ఉండాలి. మిస్ కట్కర్ కూడా దీనికి ఒప్పుకుంటారు. ఇంజెక్షన్ తయారైపోయింది. చెప్పానా 2 నిమిషాల్లో అయిపోతుంది అని. అయిపోయిందా? 2 నిమిషాల్లో మీకు మెడిసిన్ కూడా ఇచ్చేశారు. మరి నందువు అందరి బంధువు, అందరికి ఇంజెక్షన్ ఇస్తానని చెప్పాడు. మీతో సరదాగా జోక్ చేశాను. అవు ఏంటి ఆవుంటావు? కల్లో కూడా ఇంజెక్షన్ చేసేస్తారేమోనని ఎంతో భయపడ్డాం. మాకు నిద్ర కూడా పట్టలేదు. అసలు మాతో ఎందుకు నువ్వు అలా ఇలా చెప్పు? చూడు, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసుకోకపోతే నీ ఒంట్లో ఉన్న బ్యాక్టీరియా నిన్ను ఇంకా నీ పక్కనున్న వాళ్ళ హెల్త్ ను కూడా బాగా పాడు చేసేస్తుంది. అందుకు జాగ్రత్తగా ఉండు. అందుకే మొత్తం చెకప్ చేసుకో, ఫిట్ గా ఉండు. వి అగ్రీ డాక్టర్. ట్రీట్మెంట్ అయ్యాక వెళ్ళిపోవచ్చు. ఇంకొక గోల్ ఇస్తారా? కాదు, ఇంకో యాంటీసెప్టిక్ టీకా వేస్తాం. బాయ్ డాక్టర్. అరే పిల్లలు ఆగండి, మనం